కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. భారత మార్కెట్లో ప్రవేశానికి గేట్వేగా ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు వెల్లడి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అందుకోవాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి. విశాఖ సదస్సుకు ముందే 2,66,000 కోట్ల పెట్టుబడులకు ఏపీ సర్కార్ ఎంఓయూలు. 9 జిల్లాలతో గ్లోబల్ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న సీఎం. విశాఖలో 3,800 కోట్లతో నెలకొల్పే కంపెనీలకు లోకేష్ భూమి పూజ. 30,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్న ఐటీ శాఖ మంత్రి. పెట్టుబడిదారులకు హైదరాబాద్ ఉత్తమ గమ్యస్థానమన్న రేవంత్. అవకాశాలను అందుకోవాలని భారత్ అమెరికా భాగస్వామ్య సదస్సులో విజ్ఞప్తి. రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు. బీహార్లో వెలువడనున్న శాసనసభ ఎన్నికల ఫలితాలు. ఏర్పాట్లు చేసినట్లు ఈసీ ప్రకటన. ఢిల్లీ పేలుడు ఘటనపై ముమ్మరమైన దర్యాప్తు. మరొకరిని అరెస్టు చేసిన అధికారులు. దేశంలోని 4 ప్రాంతాల్లో ఒకేసారి దాడులకు కుట్ర. మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై వీడియో విడుదల చేసిన పవన్. డిప్యూటీ సీఎం ఆదేశాలతో చర్యలకు ఉపక్రమించిన అటవీ శాఖ అధికారులు. అమెరికాలో ఎట్టకేలకు ముగిసిన 43 రోజుల షట్డౌన్. గాడిన పడుతున్న వ్యవస్థలు. అందరికీ వేతన చెల్లింపులకు మార్గం సుగమం. భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్వేలా పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, వేగంగా అనుమతులు ఇవ్వటంలో ఏపీకి పోటీ లేదని తెలిపారు. జీవన ప్రమాణాలకు అనుగుణంగా సంపద పెంచేందుకు వివిధ రకాల పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. కేవలం 45 రోజుల్లోనే అనుమతులిచ్చి త్వరితగతిన ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను సీఎం కోరారు. విశాఖలో రేపు ఎల్లుండి పెట్టుబడుల సదస్సు జరగనుండగా పలు దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. తొలుత సుస్థిరాభివృద్ధిలో భారత్ యూరోప్ మధ్య సహకార భాగస్వామ్యంపై విశాఖలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారికి తమ ప్రభుత్వం అత్యంత వేగంగా అనుమతులు ఇస్తుందన్నారు. గూగుల్, ఆర్సెలార్మిత్తల్, ప్రీమియర్ ఎనర్జీ సహా అనేక సంస్థలకు అనుమతుల విషయంలో చేసి చూపించామన్నారు. తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి రాయబారి ముమిన్ చెన్ నేతృత్వంలోని తైవాన్ ప్రతినిధి బృందంతో సమావేశమైన చంద్రబాబు తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఏపీ సర్కార్ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఈవీ బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన తైవాన్ బృందం కుప్పంలో ఇండో తైవాన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇటలీ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీతో సమావేశమైన చంద్రబాబు ఏపీలో ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని కోరారు. ఏపీ, ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇటాలియన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ను ఏర్పాటు చేసే అంశంపై ఇరువురు చర్చించారు. కేవలం 45 రోజుల్లోనే అనుమతులిచ్చి త్వరితగతిన ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. If you see ease of doing business earlier, now we are talking speed of doing business. Once you decide to invest in India, in Andhra Pradesh, then it will become our business. All clearances we are going to get on war footing immediately. Incentives, we are better than anybody. Speed of doing business, nobody can match us. Once you put an application, all clearances, everything, we'll get it done. Not only that, we'll provide escort officer also to follow up and help you to the logical conclusion.
ప్రపంచవ్యాప్త ఆర్థిక సంస్కరణల తర్వాత పరిస్థితులు మారిపోయాయని సీఎం తెలిపారు. జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి, సంపద పెరగాల్సి ఉందన్నారు. భారత్ క్వాంటం మిషన్ ను అందిపుచ్చుకొని తొలి క్వాంటం వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో డ్రోన్ సిటీ సహా స్పేస్ సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. If you are convinced, then everybody can come. I am not marketing, I am not pressurizing, but I am appealing lot of opportunities in India. All opportunities will start from Andhra Pradesh. This will be gateway for India to enter our markets. That is what I wanted to emphasize you. And also in course of time, we will work together. If you can come with your proposals or anything, even education, I am very happy. If you can come, we can work together how to take forward. Even in advance, I am requesting you to come next year. You can see the change year by year. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఒక్క ఏపీలోనే 160 గిగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం పెట్టుకున్నట్టు చంద్రబాబు చెప్పారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏపీని భవిష్యత్ ఆర్థిక శక్తిగా మారుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 9 జిల్లాలతో ఏర్పాటు చేస్తున్న ఈ డాక్యుమెంట్ అభివృద్ధికి ఓ మోడల్ కానుందని తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్ ను చంద్రబాబు, నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం విడుదల చేశారు. 2.66 లక్షల కోట్ల ఎంఓయూలు సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందే చేశామని సీఎం వెల్లడించారు. దేశంలోని 4 నగరాలకు విజన్ తయారు చేయాలని కేంద్రం నిర్దేశించిన జాబితాలో ముంబై, వారణాసి, సూరత్లతో పాటు విశాఖ కూడా ఉందని తెలిపారు. విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకొని ఒక 4 సిటీలకి విజన్ తయారు చేయమని పెట్టుకొని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, సూరత్, వారణాసి ఇప్పుడు స్టార్ట్ చేశారు, విశాఖపట్నం. ఈ 3 స్టార్ట్ చేసినప్పుడు 4-5 మీటింగ్లు కూర్చున్నారు. నేను కూడా అవన్నీ కూడా నా ఇన్పుట్స్ కూడా ఇచ్చాను. ఈరోజు విశాఖపట్నం ఏదైతే ఎకనామిక్ రీజన్ రిపోర్ట్ తయారు చేశారు. ఈరోజు ఇక్కడ కలెక్టర్స్ కూడా పిలిచాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, 0 hour స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి లెక్క గడియారం తిరుగుతుంది. సుబ్రహ్మణ్యం గారు బాంబే అప్పుడే స్టార్ట్ అయిందన్నాడు. ఏం బాధ లేదు, కాంపిటీషన్లో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది, విశాఖపట్నం నెంబర్ 1గా ఉంటుంది. అది జరుగుతుంది. నాయుడు, మోదీ జోడీతో నమో డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలో బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఐటీ రంగంలో 1.5 మిలియన్ ఐటీ ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నామని వెల్లడించారు. $1 ట్రిలియన్ పెట్టుబడులు సాధించే వరకు కూటమి ప్రభుత్వం విశ్రమించదని స్పష్టం చేశారు. విశాఖలో ఐటీ సహా పలు కంపెనీలకు లోకేష్ భూమి పూజ చేశారు. వీటి ద్వారా 3,800 కోట్ల పెట్టుబడులు, 30,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. ఒకసారి ఒప్పందం కుదిరాక అది మా సంస్థగా భావించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆదిత్య మిట్టల్తో జూమ్ కాల్ ద్వారా ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ అనకాపల్లిలో ఏర్పాటునకు ఒప్పించామన్నారు. విశాఖకు గూగుల్ వచ్చిన తీరు ఏపీ ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనమని వివరించారు. In the past, we spoke about ease of doing business. Now, Andhra Pradesh stands as a testimony for speed of doing business. Google is making an investment north of $15 billion here in Visakhapatnam. It all started with them coming here. We did a confidential lunch, and then I personally drove them, showed them where the land will be allotted. A month later, it was followed by my visit to their office. Then a month after, their leadership came and met our Honorable Chief Minister, Shri Chandrababu Naidu Garu. Again after that, in Davos, we followed up the meeting, and then in 13 months, we made an announcement, and by end of this month, we are going to lay foundation stone for Google project here in Visakhapatnam. విశాఖలో భాగస్వామ్య సదస్సు కంటే ముందుగానే ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంది. ఏపీలోని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో 1,10,250 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా ఏబీసీ క్లీన్ టెక్ యాక్సిస్ ఎనర్జీతో ఏపీ ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ఎన్ఆర్ఈడీసీఏపీ ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎన్ఆర్ఈడీసీఏపీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం కమలాకర్ బాబు, ఏబీసీ క్లీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కటారు రవికుమార్ రెడ్డి, యాక్సిస్ ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్ మురళి అవగాహనపై సంతకం చేశారు. ఇంధన రంగంలో 82,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ పవర్ సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈడీబీతో 60,000 కోట్ల రూపాయల విలువైన 4 ఎంఓయూలు రెన్యూ పవర్ సంస్థ కుదుర్చుకుంది. పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో రెన్యూ పవర్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడులు వస్తే
10,000కు పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ చేసుకుంది. అనకాపల్లి జిల్లాలో పాల్స్ ప్లస్ సంస్థ టాయ్ పార్క్ ఏర్పాటు చేయనుంది. రామాయపట్నం పోర్టు వద్ద ఫర్నిచర్ క్లస్టర్ సిటీకి స్వీడన్కు చెందిన జూల్ గ్రూప్ ఆసక్తి కనబరిచింది. 2,000 కోట్ల రూపాయలతో ఎరువుల తయారీ కర్మాగారం ఏర్పాటుకు కోరమండల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రపంచ పెట్టుబడిదారులకు హైదరాబాద్ ఉత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జీసీసీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఢిల్లీలో జరిగిన అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సదస్సులో కోరారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో జరిగిన అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ప్రదర్శించారు. అనంతరం మాట్లాడిన ఆయన భారత్లో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారమని తెలిపారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత వేగవంతమైన వృద్ధి రేటుతో తెలంగాణ ముందుకెళ్తోందన్నారు. మహిళా సాధికారత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ను నిలపడమే తన ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 30,000 ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే నూతన నగరంగా మారుతుందని సీఎం పేర్కొన్నారు. మూసీ నది పునరుజ్జీవనం పూర్తయితే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని అన్నారు. డ్రైపోర్ట్, మెట్రో విస్తరణ, త్రిబులార్, రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్, త్రిబులార్ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. చైనా +1 మోడల్ కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందన్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్ లో ఆఫ్షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని రేవంత్ చెప్పారు. రోడ్లకు నేతల పేర్లు పెట్టే విధానాన్ని మార్చి హైదరాబాద్ లో ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల పేర్లు పెడతామన్నారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. సీఎం విజ్ఞప్తికి సిస్కో మాజీ సీఈఓ జాన్ ఛాంబర్, అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సీఈఓ అధ్యక్షుడు డాక్టర్ ముఖేష్ ఆఘీ సహా మిగతా ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత తెలంగాణ రైజింగ్ 2047లో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని టెక్ దిగ్గజాలు ప్రశంసించారు. ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో తీగ లాగే కొద్దీ డొంక అంతా కదులుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరొకరిని అరెస్టు చేసిన పోలీసులు అతడు ఆత్మాహుతి చేసుకున్న ఉమర్ నబీ బావమర్ది ఫహీంగా నిర్ధారించారు. జమ్మూ కశ్మీర్ నుంచి 10 మంది అనుమానితులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్న దర్యాప్తు అధికారులు హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఉగ్రకుట్రలకు ప్రధాన స్థావరంగా మారినట్లు గుర్తించారు. అక్కడి బాయ్స్ హాస్టల్లో డాక్టర్ ముజమ్మిల్కు చెందిన 13వ నంబర్ గదిలోనే దాడులకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. దేశంలోని 4 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేయాలని కుట్ర చేసినట్లు గుర్తించారు. అటు ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఎర్రకోట వద్ద ఉగ్రదాడి ఘటనలో మరొకరిని ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాండ్వాలీలో అనుమానాస్పదంగా రెడ్ ఎకోస్పోర్ట్ కారును పార్క్ చేసిన ఫహీంను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫహీం ఎర్రకోట వద్ద దాడికి పాల్పడ్డ డాక్టర్ ఉమర్ నబీకి బావమరిది అని గుర్తించారు. ఈ కారుతోనే ఢిల్లీలో పేలుడుకు పాల్పడాలని తొలుత ఉమర్ భావించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కు చెందిన మరో కారును దర్యాప్తు అధికారులు గుర్తించారు. అధికారులు వెతుకుతున్న బ్రెజా కారు చివరకు అల్ఫలా యూనివర్సిటీలోనే కనిపించింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్టు గుర్తించారు. ఇదే సమయంలో అల్ ఫలాహ్ యూనివర్సిటీలో విస్తృత తనిఖీలు చేసిన దర్యాప్తు అధికారులు ఇక్కడి మెడికల్ కాలేజీలోని బాయ్స్ హాస్టల్ ఉండే 17వ నంబరు భవనం ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నట్టు గుర్తించారు. ఇందులో ఇప్పటికే అరెస్ట్ అయిన మరో డాక్టర్ ముజమ్మిల్ కు చెందిన 13వ నంబర్ గదిలోనే ఉగ్రకుట్రలకు పథకరచన చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కొన్ని రసాయనాలను ఉమర్, ముజమ్మిల్ సేకరించినట్లు తెలిసింది. ఈ గదిలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. అటు ముజమ్మిల్ సహా ఉమర్ కు చెందిన 4వ నంబర్ గదిలో సోదాలు చేసిన అధికారులు 3 డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలను పరిశీలించిన అధికారులు దేశంలోని 4 ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు వారు ప్రణాళికలు చేసినట్లు గుర్తించారు. 4 నగరాల్లో 2 చొప్పున మొత్తం 8 మంది పేలుళ్లకు కుట్రపడినట్లు తెలిపారు. ఈ 8 మందిలో ఉమర్, ముజమ్మిల్, డాక్టర్ ఆదిల్, డాక్టర్ షాహీన్ ఉన్నట్లు తెలిపారు. ఈ కుట్రను అమలు చేసే బాధ్యతను ప్రధానంగా ఉమర్ కు అప్పగించినట్లు తెలిసింది. ఇందుకోసం నిందితులు దాదాపు 26 లక్షల వరకు నిధులు
సేకరించి ఆ మొత్తాన్ని ఉమర్కు ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో 3 లక్షల రూపాయలు విలువైన 20 క్వింటాళ్లకు పైగా ఎన్పీకే ఫెర్టిలైజర్ ను గురుగ్రామ్, నూహ్ తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించాయి. అటు డైరీలో 25 మంది పేర్లు ఉండగా వారు జమ్మూ కశ్మీర్, ఫరీదాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు కశ్మీర్లోని వేర్వేరు ప్రదేశాల నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగి సహా 10 మందిని దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. ఈ 10 మందిలో కొందరు గత ఏడాది సమయంలో తుర్కియాకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. మరో 200 మందికి పైగా అనుమానితులను కూడా ప్రశ్నించారు. మరోవైపు ఆదిల్ రాథర్ సోదరుడైన డాక్టర్ ముజఫర్ పై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఎన్ఐఏ అధికారులు ఇంటర్పోల్ ను కోరారు. అటు ఢిల్లీ పేలుడుపై అనుచిత సోషల్ మీడియా పోస్టులు పెట్టిన మరో 9 మందిని అసోంలో అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేసినట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అరెస్టు చేసిన వారికి బంగ్లాదేశ్ లేదా ఇతర దేశాలతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో ఢిల్లీ పేలుడు ఘటనను సమర్థిస్తూ పోస్టులు చేసినందుకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 35కు పెరిగింది. ఉగ్ర మాడ్యూల్కు కేంద్ర బిందువుగా నిలిచిన అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయానికి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ NAC షోకాస్ నోటీసులు ఇచ్చింది. ఆ విద్యాసంస్థ వెబ్సైట్లో గుర్తింపుపై తప్పుడు సమాచారం ప్రచురించినందుకు ఈ నోటీసులు జారీ చేసింది. NAC గుర్తింపు లేనప్పటికీ అల్ ఫలాహ్ యూనివర్సిటీ తన వెబ్సైట్లో కళాశాలకు NAC గుర్తింపు ఉందని బహిరంగంగా ప్రదర్శించింది. ఇది పూర్తిగా తల్లిదండ్రులు, విద్యార్థులను తప్పుదారి పట్టించడమని నోటీసుల్లో పేర్కొంది. హర్యానా ఫరీదాబాద్ జిల్లా ధౌస్ గ్రామంలో 76 ఎకరాల్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ విస్తరించి ఉంది. హర్యానా ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం కింద దీన్ని ఏర్పాటు చేశారు. 2013లో యూజీసీకి చెందిన NAC నుంచి ఏ గ్రేడ్ అందుకుందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. తమది NAC గుర్తింపు పొందిన విద్యాసంస్థ అని యూనివర్సిటీ విడుదల చేసిన ప్రకటనలో కూడా యాజమాన్యం పేర్కొంది. ఈ పరిణామాల వేళ ఆ విశ్వవిద్యాలయానికి NAC నోటీసులు ఇచ్చింది. మరోవైపు అల్ ఫలాహ్ యూనివర్సిటీకి వచ్చే నిధులపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ EDని ఆదేశించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో విడుదల చేశారు. ఇటీవల మంగళంపేట అటవీ ప్రాంతంలో పర్యటనకు వెళ్లిన పవన్ అక్కడ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ సమయంలో తాను చిత్రీకరించిన వీడియోలను పవన్ సామాజిక మాధ్యమం Xలో పోస్టు చేశారు. మంగళంపేటలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో 74 ఎకరాల వరకు ఉన్నాయని పవన్ తెలిపారు. ఈ భూములకు ఆనుకొని ఉన్న 32.63 ఎకరాల అటవీ భూముల ఆక్రమణ జరిగిందని వెల్లడించారు. రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశారని, వెబ్లాండ్ ఎంట్రీలు తప్పుగా ఉన్నట్లు పవన్ ఆరోపించారు. సర్వే నంబర్లు సబ్ డివిజన్ చేసి అటవీ భూముల్ని ఆక్రమించినట్లు విజిలెన్స్ నివేదికలో తేలిందన్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే న్యాయ నిపుణుల్ని సంప్రదించాలని అధికారులను ఆదేశించారు. పవన్ ఆదేశాలతో కబ్జాకు గురైన భూమి స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి, ఇందిరమ్మ, మిథున్ రెడ్డి, భాస్కర్ రెడ్డిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అక్రమార్కులను ప్రోత్సహించిన అధికారులపైన చర్యలు ఉంటాయని చెప్పారు. అటవీ భూములపై సర్వే పూర్తి చేసి స్థలాల వివరాలతో వెబ్లాండ్లో పెడతామని చలపతిరావు వెల్లడించారు. 32.63 ఏకర్స్ ల్యాండ్ మన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగిందని మాకు నిర్ధారణ అయింది. మీద మాది ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ అని మన ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం POR బుక్ చేసేసి దాని అంతా ప్రాసిక్యూషన్ కోసం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. మేము ఏంటంటే ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఏది కూడా వదిలేది లేదు, అన్నిటి మీద యాక్షన్ తీసుకుంటాం. 4 పేరు మీద ఉందండి మొత్తం, అది 4 పేరు మీద కూడా అఫిడవిట్స్ ఫైల్ అయినాయి. అంటే 77.54 ఏకర్స్ ల్యాండ్ అంటే ఎంక్లోజర్ ల్యాండ్ వీళ్ళ పేరు మీద ఉందన్నమాట. ఈ ల్యాండ్కి ఆనుకుని 32 ఏకర్స్ ల్యాండ్లో ఎంక్రోచ్మెంట్ అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగిందంట. దాన్ని గుర్తించేసి దాన్ని మనకి ఇప్పుడు ఏంటంటే తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా, దానికోసమని కోర్టులో యూజ్ చేశాను. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీశక్తి పథకానికి 400 కోట్ల రూపాయల అదనపు నిధులు విడుదల చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏపీ సర్కార్ కల్పించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఏపీ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. మహిళలకు 0 ఫేర్ టికెట్లు జారీ చేసి ప్రయాణ ఛార్జీని ప్రభుత్వమే భరిస్తుంది. మహిళలకు ఇచ్చిన ఈ టికెట్ల మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 400 కోట్లు విడుదల చేసింది. కనీస మద్దతు ధరలకు సేకరిస్తున్న సోయాబీన్, పత్తి విషయంలో కొన్ని ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు కొనుగోళ్లపై కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, గిరిరాజ్ సింగ్లకు లేఖలు రాసిన తుమ్మల పంటల కొనుగోళ్లలో ఏర్పడుతున్న సమస్యలను వివరించారు. మొంతా తుపాన్ కారణంగా అకాల వర్షాలు, అనిశ్చిత వాతావరణంతో సోయా, మొక్కజొన్న, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు లేఖలో వివరించారు. వర్షాల ప్రభావంతో గింజల్లో రంగు మారటం, ముడతలు పడటం వంటి సమస్యలను పరిగణలోకి తీసుకుని
తీసుకుని నిబంధనలు సడలించాలని తుమ్మల కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నాఫెడ్, ఎన్సీసీఎఫ్ సంస్థలు సడలించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సోయాబీన్ కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మొక్కజొన్న ధర పడిపోవడంతో కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర దక్కనందున రైతుల్లో ఆందోళన పెరిగిందని తెలిపారు. ఎంఎస్పీ కింద 16.85 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు నాఫెడ్, ఎన్సీసీఎఫ్ సంస్థలకు అనుమతి ఇవ్వాలని మంత్రి కేంద్రాన్ని కోరారు. టీజీఎస్ఆర్టీసీలో రెవెన్యూ పెంచుకోవడానికి ఉన్న అవకాశాలను అన్వేషించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపోలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వాటిని లాభాల్లోకి తీసుకొచ్చేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సచివాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ఆరంఘర్లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మాణం కోసం ఆర్టీసీ, పోలీసు శాఖల భూ బదలాయింపులపై త్వరితగతిన చర్చించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో కొత్త బస్సు డిపోలకు స్థల పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. బస్సు ప్రమాదాలు తగ్గించేందుకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అమల్లోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బీజేపీ, తెలంగాణ నేతలు ఎందుకు నోరు మెదపటం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు అడిగే నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు. నిజామాబాద్లో నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మహేష్ కుమార్ గౌడ్ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2 చట్టాలు తెస్తే బీజేపీ ప్రభుత్వం తొక్కి పెడితే ఇక్కడ అరవింద్ గాని అక్కడున్న బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గాని నోరు మెదపరు. చట్టసభలకు పంపినాక మీరు ఏం చేసినారో చెప్పక ఈ రోజు కూడా శ్రీరామచంద్రుని జపం చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిరంతరం దేవుళ్ళ పేర్లు చెప్పి రాజకీయాలు చేసే వారికి భవిష్యత్తులో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే మాట కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాం. సినీ నటుడు నాగార్జునకు మంత్రి కొండా సురేఖకు మధ్య నెలకొన్న వివాదం సద్దుమడిగింది. సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇటీవల నాగార్జునకు ఆమె ఎక్స్ వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని సురేఖ పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు క్షమాపణలు చెప్పారు. ఈ క్షమాపణలను పరిగణలోకి తీసుకున్న నాగార్జున సురేఖపై దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. అమెరికా చరిత్రలో సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రభుత్వ మూసివేతకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు. షట్డౌన్ ముగించే బిల్పై ట్రంప్ సంతకం చేశారు. ఫలితంగా జనవరి 30 వరకు నిధుల కేటాయింపులకు అడ్డంకులు తొలగనున్నాయి. దోపిడీకి ఎప్పటికీ లొంగపోమనే స్పష్టమైన సందేశాన్ని తమ ప్రభుత్వం పంపుతోందని సంతకానికి ముందు శ్వేతసౌధంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్లు చప్పట్లతో ట్రంప్ నిర్ణయాన్ని ప్రశంసించారు. అంతకుముందు షట్డౌన్ ముగింపు బిల్లును 222-209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. ఆ బిల్లును అధ్యక్షుడు ట్రంప్నకు పంపగా ఆయన సంతకం చేశారు. అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ కాలంగా 43 రోజులు కొనసాగిన షట్డౌన్ కారణంగా చాలా ప్రభుత్వ విభాగాలకు నిధుల కేటాయింపు జరగనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందక ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొన్నారు. వారందరికీ ఇవాల్టి నుంచే జీతాలు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. వేలాది విమాన సర్వీసులు రద్దవగా ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకొని ఇబ్బందులు పడ్డారు. హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేసిన ఈసీ కౌంటింగ్ కేంద్రాల వద్ద 2 అంచెల భద్రతతో పాటు పరిసరాల్లో సీసీటీవీలను అమర్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్ట్రాంగ్ రూముల్లోనే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. సెంట్రల్ అబ్జర్వర్స్ తో పాటు అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ తెలిపింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేయనున్నట్లు వెల్లడించింది. జిల్లా ఎన్నికల అధికారులతో పాటు రిటర్నింగ్ అధికారులు క్రమం తప్పకుండా స్ట్రాంగ్ రూమ్లను సందర్శించాలని ఈసీ ఆదేశించింది. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ల వద్ద నుంచి ఓటు వేసిన వారి ఓట్లను లెక్కించనున్నారు. 2 విడతల్లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదు కావడంతో విజయం సాధించబోతున్నామంటూ ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటములు తమకు అనుకూలమైన భాష్యాలు చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లో లెక్కించాకే మిగతా ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. దాదాపు 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్న ఆయన 10 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు కర్ణన్ వెల్లడించారు. కౌంటింగ్ కు మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించామని పేర్కొన్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తామని కర్ణన్ వివరించారు.
బీహార్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించగా ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. గత సెషన్లో 595 లాభపడిన సెన్సెక్స్ ఇవాళ 12 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 84,526 వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న సూచీ 84,253 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత ద్రవ్యోల్బణ గణాంకాలు ఇచ్చిన జోష్తో 84,919 గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 84,479 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 25,879 వద్ద ముగిసింది.